నిన్న మెగాస్టార్ చిరంజీవి సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించటం జరిగింది. సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి పోలీసులకు ఆయన ఒక కంప్లెయింట్ ఇచ్చారు. ఈ కంప్లెయింట్ సారాంశం ఏంటి అంటే, చిరంజీవి ఫోటోని డీప్ ఫేక్ చేసి కస్తూరి అనేటువంటి ఒక మహిళతోటి అసభ్యంగా ప్రవర్తించారు అని జెప్పి ఏఐ తోటి ఒక వీడియో సృష్టించారంట. దీన్ని ఇక్కడితో ఆపకుండా చ వేరు మహిళతోటి, ఇద్దరు మహిళలతోటి ఇట్లా చిరంజీవి చాలా అసభ్యంగా, అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నట్లుగా పోర్న్ సైట్‌ల్లో వీటిని అప్‌లోడ్ చేయటం, ఈ విధంగా చేస్తున్నారంట. సో, దీనికి సంబంధించే చిరంజీవి సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించడం జరిగింది. నాకు సంబంధించినటువంటి వీడియోలని డీప్ ఫేక్ చేసి ఈ విధంగా పోర్న్ సైట్‌ల్లో అప్‌డేట్ చేస్తున్నారు. నా పరువుకు, నా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. వీరి మీద చర్యలు తీసుకోండి అంటూ ఆయన సైబర్ క్రైమ్‌ని ఆశ్రయించడం జరిగింది. ఈ డీప్ ఫేక్‌కి సంబంధించినటువంటి ఈ పరిస్థితులు కేవలం హీరోయిన్‌లకే గాదు, ఇప్పుడు హీరోలకు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. గతంలో 'రష్మిక'కి సంబంధించినటువంటి డీప్ ఫేక్ వీడియో ఇలాగే ఒక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మరికొంతమంది హీరోయిన్‌లకు సంబంధించి కూడా డీప్ ఫేక్ వీడియోలొచ్చాయి. ఇప్పుడు హీరోల వంతు వచ్చినటువంటి పరిస్థితి.